నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జగన్ అధికారంలోకి వస్తే రౌడీ రాజ్యమే ఎన్నికల ప్రచారంలో గల్లా జయదేవ్ ఆరోపణ నగరంలో ర్యాలీ విజ్ఞాన మందిరంలో పోలింగ్ సిబ్బందికి శిక్షణ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశం నగరంలో టీడీపీ ఆత్మీయ సమావేశం చంద్రబాబు మళ్లీ సీఎం అయితేనే అభివృద్ధి సాధ్యమని గల్లా స్పష్టం పదకొండున జరిగే పోలింగ్లో మంచి అభ్యర్థులను ఎన్నుకోండి హోదా కోసం పోరాడిన వారిని గెలిపించుకోవాలన్న చలసాని శ్రీనివాస్ తూర్పులో అభ్యర్థుల హోరాహోరీ ప్రచారం గెలుపుపై ఎవరికి వారే ధీమా జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రౌడీయిజం పెట్టరేగిపోతుందని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గల్లా జయదేవ్ ఆరోపించారు. చుట్టుకుంట సెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వెస్ట్ టీడీపీ అభ్యర్థి మద్దాలిగిరి ఇతర నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. తాను లోకల్ అని చెప్పుకునే మోదుగుల నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ప్రశ్నించారు. తాను ఏపీకి వ్యాపారం చేసుకుంటూ ఇక్కడే పన్నులు కడుతుంటే మోదుగుల మాత్రం బెంగళూరులో పన్నులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. చుట్టుగుంట సెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మద్దాలిగిరి, మన్నవ సుబ్బారావు, మన్నవ మోహనకృష్ణ ఇతర నాయకులతో కలిసి పాల్గొన్నారు. తాను ప్రజా సంక్షేమం కోసం డబ్బులు ఖర్చు పెడుతుంటే మోదుగుల మాత్రం తన గల్లాపెట్టెను నింపుకునేందుకే సమయం కేటాయించారని తీవ్రంగా ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మరోసారి ఆయన్ను సీఎం చేస్తాయని నేతలు తెలిపారు. 3 తోడు దొంగలు మాత్రం ఇంటికి పంపు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మోదుగుల ఒక లోకల్ అంటారు కానీ నేనేమో ముందు నుంచి నా ట్యాక్సెస్ అంతా నా ఇన్కమ్ ట్యాక్సెస్ అంతా ఆంధ్రప్రదేశ్ లో కడుతున్నాను. మోదుగుల నీ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ కడుతున్నావు నువ్వు చెప్పు. ఆంధ్రప్రదేశ్ లోనా కర్ణాటకలోనా? నువ్వు ఉండేది బెంగళూరులో. ఇక్కడ గుంటూరుకు వచ్చి డబ్బులు వసూలు చేసే దానికే వస్తావు, మళ్ళా బెంగళూరు పారిపోతా ఉంటావు. అందుకని ఈసారి పర్మనెంట్ గా బెంగళూరుకి వెళ్ళిపోవని మోదుగులకు చెప్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి అంటున్నారు గల్ల పెట్టి ఖాళీ చేయాలని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, నా గల్ల పెట్టి ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఎందుకంటే నేను అన్ని ఖర్చు పెడతా ఉంటాను కాబట్టి. మోదుగుల గల్ల పెట్టి ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఎందుకంటే మీ డబ్బులన్నీ వసూలు చేసి ఆయన గల్ల పెట్టిలో పెట్టుకొని ఆయన గల్ల పెట్టి ఎప్పుడు నిండుగా ఉంటుంది, నాది ఎప్పుడు ఖాళీగానే ఉంటుందని మీ అందరికి చెప్తున్నాను. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళ రాజధాని కట్టుకోవాలన్నా లేకపోతే పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తవ్వాలన్నా తప్పకుండా చంద్రబాబు ఉంటేనే సాధ్యపడుతుందన్నారు. అలాగే వాళ్ళ విపక్ష నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి చూస్తూనే ఉన్నాం, మరి హత్యా రాజకీయాలకి మరి తెరదీస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. మరి అలాంటి వాడిని మళ్ళీ ఇలాంటి రాష్ట్రం చేతిలో పెడితే మరి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో, మరి మత కల్లోలాలు ఎలా పెరుగుతాయి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి అందుకని ఇవాళ చంద్రబాబు నాయకత్వం ఎంతో శాంతిగా ఉన్నాం. 5 ఏళ్ల నుండి కూడా ఎంతో అభివృద్ధి సాధించుకున్నాం. ఇవాళ 2014కి 19కి మనం ఒకసారి పోలిస్తే రాష్ట్రంలో ఎంతో చేంజ్ కనుక ఉంది. ఆర్థిక లోటుతో సతమవుతున్న 2014కి ఈరోజు 2019కి మరి మన మహిళలకి మళ్ళా పసుపు కుంకుమ కింద ఇవ్వని హామీ కూడా తీర్చిన గనుడు మరి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈ నెల 11వ తేదీన జరిగే పోలింగ్ లో దొంగలను నేరస్తులను దూరం పెట్టి నీతివంతమైన అభ్యర్థులను ఎన్నుకోవాలని ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ రోజు బ్రాడీపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం పోరాడిన అభ్యర్థులను ప్రజలు గెలిపించుకోవాలని చలసాని శ్రీనివాస్ కోరారు. తద్వారా నవ్యాంధ్ర భవిష్యత్తుకు బాటలు వేయవచ్చునన్నారు. సోమవారం బ్రాడీపేటలో హోదా సాధనా సమితి నేతలు శర్మ, మల్లికార్జునరావు, మూర్తి, తాడికొండ నరసింహారావుతో కలిసి విలేకరులతో చలసాని మాట్లాడారు. ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా నీతి, నిజాయితీ కలిగిన అభ్యర్థులకు ఓటేసి సద్వినియోగం చేసుకోవాలన్నారు. వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం, కానీ సద్వినియోగం చేసుకోవాలి. మీ నియోజకవర్గాలు, నేను పార్టీల గురించి మాట్లాడలేదండి. అన్నాజర గారు పార్టీ పెడితే ఆ పార్టీలో డాకు మంగళ సింగ్ గారికి చేరితే మేము డాకు మంగళ సింగ్కి ఓటేయాలని ఎవరు కూడా అనుకోకూడదు. అందువల్ల తప్పనిసరిగా మంచి అభ్యర్థికి మీ నియోజకవర్గాల్లో ఓటేయండి.
అవినీతి పరులకి నేర చరిత్రని దూరం పెట్టండి. దొంగలకు ఓటేసి దొంగతనం చేశాడు దొంగ పని అదే కాబట్టి తర్వాత దొంగతనం చేస్తాడు. అందుకని దొంగలకు ఓటేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఇంకొక ముఖ్య విషయం కూడా, ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవం విషయంలో ఎందుకని కలిసి పోరాడలేకపోతున్నారు రాజకీయ పార్టీలన్నీ ప్రశ్నిస్తా ఉన్నాం. గుంటూరులోని రిటైర్డ్ ఏఎస్పీ కె సత్యనారాయణ నివాసంలో ఈరోజు టీడీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, ఇతర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అమలు చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల అమలే టీడీపీ గెలుపుకి దోహదపడతాయని సందర్భంగా గల్లా సత్యనారాయణ చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ గెలుపుకి సమష్టిగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అన్ని సీట్లు టీడీపీ గెలవడంతో పాటు రాష్ట్రంలో అత్యధిక సీట్లు టీడీపీ కైవసం చేసుకోబోతున్నట్లు వారు వెల్లడించారు. మన పార్టీకి ఈ ఎలక్షన్లో పనిచేయాలని, కృషి చేయాలని, గెలిపించాలని అందరూ వస్తే చాలా సంతోషంగా ఉంది. సత్యనారాయణ గారు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. మంచి క్రెడిబిలిటీ ఉండే వ్యక్తి ఇక్కడ టౌన్లో కాబట్టి ఆయన మాట చాలా విలువ ఉంటుంది, చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి హిస్ సపోర్ట్ అండ్ ఎండోర్స్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ అండ్ ఆయనకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆల్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ చాలా బాగున్నాయి. ట్రెండ్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. డే బై డే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంది. మార్జిన్స్ పెరుగుతున్నాయి కానీ ఎక్కడ లాస్ ఉంటుందని అనుకోవటం లేదు. అన్నీ ఆల్ 7 కాన్స్టిట్యున్సీస్ తప్పకుండా గెలుస్తాము. కానీ డెఫినెట్గా మన ముఖ్యమంత్రి గారు మిషన్ 150+ తీసుకున్నారు. అట్లాగే దానికి దగ్గరలో వస్తామని అనిపిస్తూ ఉంది నాకు. వారి కాలంలోనే అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది, ఎయిమ్స్ వచ్చింది, మనకి ఎన్నో వచ్చినాయి. మన జిల్లాకి చాలా చేశారు. ఎన్ని చెప్పలేకపోతున్నారు కొంతమంది చేసినవి కూడా. కాబట్టి వారు సైలెంట్గా ఢిల్లీలో ఉండి ఎన్నో పనులు చేస్తున్నారు. విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు చాలామందికి ఎంప్లాయ్మెంట్ కానీ తిరుపతిలో కానీ అన్నీ చేశారు. అవన్నీ కూడా పెద్దలు చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఇంకా చేసి మన గుంటూరుకి ఇంకా అండగా ఉంటారు. వారి తాతగారి కన్నా మంచి పేరు తీసుకొస్తారు. ఆటుపోట్లు తట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నిలబడి ఒంటరిగా ఎంతోమందికి చేస్తున్నారు. ఎన్నో చిన్న సమస్యలు ఉంటాయి, అవన్నీ మర్చిపోయి ఏకతాటిగా 9, 10, 11 తారీఖున బ్రహ్మాండంగా 7 గంటల కల్లా కూడా క్యూలో ఉండి 85% పోల్ అయితే బ్రహ్మాండమైన పోలింగ్ ఉంటుంది. గుంటూరు తూర్పులోని 43వ డివిజన్లో తూర్పు టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ ఇంటింటా ప్రచారం సాగించారు. సైకిల్ గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడే తెలుగుదేశం పార్టీకి ప్రజలంతా అండగా ఉండాలని గుంటూరు తూర్పు టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ కోరారు. రాష్ట్ర క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మేనేతో కలిసి సోమవారం ప్రచారం సాగించారు. డొంకరోడ్, శ్రీనగర్, మల్లికార్జునపేట తదితర ప్రాంతాల్లో ఇంటింట ప్రచారం సాగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలంతా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలన్నారు. ఈ నెల 11న జరిగే పోలింగ్లో టీడీపీకి ఓటేసి తనను గెలిపించాలని నసీర్ అహ్మద్ కోరారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన లభిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నివసించినటువంటి ఓసీ వర్గాలు కానీ బీసీ వర్గాలు కానీ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రానికి అభివృద్ధి చేయాలంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. తప్పనిసరిగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రజల కోసం మంచి చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పట్టం కట్టాలని, అలాగే ఈ తూర్పు నియోజకవర్గాన్ని గతంలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన లేక అతను చేసినటువంటి తప్పిదం ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకొచ్చి మాకు శాసనసభ్యుడిగా ఇతను పనికిరాడని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అచ్చంపేట మండలం కొండూరు గ్రామంలో చేపట్టిన బైక్ ర్యాలీలో కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆయన తెలిపారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలను రెచ్చగొట్టి గొడవలను వైసీపీ సృష్టిస్తుందని ఆరోపించారు. 13 రోజుల తర్వాత మరి చెక్కులు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా యాక్సిడెంట్ పరంగా 50 సంవత్సరాల లోపు వ్యక్తులు ఎవరైనా చనిపోతే 5 లక్షలు ఇచ్చి రేపు 10 లక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నది ఈ ప్రభుత్వం అనేది కూడా, ఈ చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఎన్నో కల్లుబొల్లు మాటలు చెబుతున్నారు, ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో రెచ్చగొడుతున్నారు. ఈరోజు నేను వచ్చిన తర్వాత
మరి 107 ఎక్కడా కేసులు అనేది ఎక్కడా పెట్టించలేదు. కానీ ఇప్పుడు రాజకీయం చేస్తున్న వ్యక్తులు కేసుల కోసం కూడా వెళుతున్నారు అంటే ఎంత బాధపడాలనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. కులాల మధ్య శిక్ష పెడతారు, అదేవిధంగా మతాల మధ్య శిక్ష పెడతారు. అటువంటి ప్రభుత్వాలు కావాలా, కక్షల కార్పణ్యాల ప్రభుత్వం కావాలా, శాంతియుతమైన ప్రభుత్వం కావాలనేది కూడా మనం నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నికల్లో బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నారని గుంటూరు పార్లమెంట్ జనసేన అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హత్య రాజకీయాలకు పాల్పడే టీడీపీ వైసీపీలకు ప్రస్తుత ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జనసేన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీగా గల్లా జయదేవ్ గుంటూరు అభివృద్ధికి చేసింది శూన్యమని బోనబోయిన ఆరోపించారు. రాజధాని వ్యవహారంలో గల్లా భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఘాటు విమర్శలు చేశారు. వ్యాపార వర్గాలకు మధ్యవర్తులుగా వ్యవహరించి కోట్ల రూపాయలు దోచేశారని ధ్వజమెత్తారు. చిత్తూరులో అమర్ రాజా కంపెనీ కోసం పెద్ద మొత్తంలో భూములు ఆక్రమించి పేదలకు తీరని అన్యాయం చేశారని ఆయన వెల్లడించారు. చిత్తూరు నుండి పారిపోయిన కుటుంబం గుంటూరులో మకాం వేసి భూ కబ్జాలకు తెరతీశారని చెప్పారు. అవినీతిలో గల్లా, మోదుగుల, మద్దాలిగిరికి పాత్ర ఉందని తెలిపారు. నెక్కెళ్లలో గల్లా అండతో యాదవులను హత్య చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై న్యాయ విచారణ కోరుతామని ఆయన పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని బోనబోయిన స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాల్లో గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్లో జరిగినటువంటి అభివృద్ధి ఏదైనా ఉందంటే శూన్యం అని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మేము ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ మాపై చూపే ఆదరణ, మార్పు రావాలి, నాయకులు మారాలి అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రోజున పాలనలో కూడా మార్పు వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి పారిశ్రామికవేత్తలకి మధ్యన దళారీగా గల్లా జయదేవ్ వ్యవహరిస్తూ ఉన్నాడు. జరగని పనులన్నీ కూడా ఎమ్మెల్యేలు అవినీతితో ఆపినట్టుగా చెప్తా ఉన్నాడు. ఎమ్మెల్యేలు అవినీతితో ఆపుతుంటే నువ్వేం చేస్తున్నావని ప్రశ్నిస్తా ఉన్నా నేను. దాంతోపాటు ఆ రోజున మద్దాలగిరి గుంటూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు, వెస్ట్ ఇన్ఛార్జిగా. అతనికి కూడా అవినీతిలో భాగస్వామ్యం ఉంది. ఇలా ముగ్గురు కలిసి వేణుగోపాల్ రెడ్డి, మద్దాలగిరి, గల్లా జయదేవ్ కలిసి ఆడినటువంటి నాటకమే ఈ రోజున గుంటూరు అభివృద్ధి కుంటుపట్టడానికి కారకులు. వీరు ముగ్గురికి కూడా ఎక్కడా కూడా ప్రజలకు ఓటు అడిగే హక్కు లేదు. ప్రజల వద్దకు వెళ్ళి మేము ఇది చేసాము, అది చేయలేకపోయాం చెప్పేటువంటి అర్హత లేదు. గుంటూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్ వలి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆటో నగర్లో పర్యటించిన ఆయన కాంగ్రెస్ ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యమని స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేశాయని మస్తాన్ వలి మండిపడ్డారు. కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని సంకెత్తుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి మీద ఇసుకుపెట్టినప్పుడు సంకదించుతాడు, చంద్రబాబు నాయుడు మళ్ళీ సంకేసుకుంటాడు. సంకలెక్కేటటువంటి సంస్కృతి పోవాలి, రాష్ట్రానికి మంచి జరిగేటటువంటి సంస్కృతి రావాలి. దానికి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వమే పరిష్కారం. ఆ వచ్చిన రోజు తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ జవాబుదారీతనం కలిగినటువంటి వాదనలు స్కీములు ప్రకటించిందో అవన్నీ కూడా తూచా తప్పకుండా. బడికి వెళ్ళని పిల్లవాడికి ఫీజు దండగా, అసెంబ్లీకి వెళ్ళని అభ్యర్థికి ఓటు దండగా అనే పద్ధతిలో వీళ్ళకి ఓటు ఎందుకు వేయాలి అనే ఆలోచనతో జనం ఇవాళ వచ్చినారు. ప్రధానంగా మన ఎమ్మెల్యే పరిస్థితి కూడా అదే పరిస్థితి. రోజు నవ్వుకుంటూ అటు ఇటు తిరగడం తప్ప ఏ పని చేసేయడని చెప్పలేని పరిస్థితి అనమాట. ఒక్క పని కూడా గత కార్పొరేటర్గా ఉండి నేను చేసిన చిన్న చిన్న పనులు కూడా అట్లాంటివి కూడా చేయలేని పరిస్థితి ఎమ్మెల్యేగా ఉండేది. ఇవన్నీ జనం చెప్తున్నారు. మేము వెళ్తా ఉంటే ప్రజల్లోకి నవ్వుతా పలకరిస్తా, లెగిసి వచ్చి ఎదురొచ్చి సెకండ్ చేయగలుగుతా. జనసేన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ కొరటిపాడు, చైతన్యపురి, ముత్యాలరెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలను చంద్రబాబు అమలు చేశారని టీడీపీ బ్రాహ్మణ సంఘం నాయకులు రామరాజు శ్రీనివాసరావు చెప్పారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప ఏ రాష్ట్రంలోనూ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని రామరాజు శ్రీనివాసరావు కోరారు.
గుంటూరులో ప్రకాశం పంతులు విగ్రహ ఏర్పాటును అడ్డుకుంది మోదుగులే అని ఆయన ఆరోపించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా ఎంతోమందికి అట్టడుగున్నటువంటి పేద బ్రాహ్మణ కుటుంబాలని ఆదుకున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదే అని చెప్పక తప్పదు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా కార్పొరేషన్ స్థాపించి పదవిలోకి రాగానే కార్పొరేషన్ స్థాపించి దాని ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యా రుణాలు కానీ లేకపోతే ఓవర్సీస్ రుణాలు కానీ ఇలాంటివి అందజేస్తూ కమ్యూనిటీ డెవలప్మెంట్కి బ్రాహ్మణుల డెవలప్మెంట్కి అత్యంత కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బ్రాహ్మణ బంధువులందరూ కూడా సపోర్ట్ చేసి ఓటు వేసి గెలిపించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒక తాటిపై నిలిచి మనం అందరం కూడా తెలుగుదేశం గెలుపుకి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా చంద్రగిరి యేసురత్నం పోటీ చేస్తున్నారు. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ శ్రేణులు బ్రాడీపేటలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి, గుంటూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఎల్లప్పిరెడ్డి తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. విలువలు విశ్వసనీయత కలిగిన జగన్ కు పట్టం కట్టాలని వారు పిలుపునిచ్చారు. అవినీతి పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన టీడీపీని ఓడించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి కోరారు. బ్రాడీపేటలో పశ్చిమ అభ్యర్థి చంద్రగిరి యేసురత్నం విజయాన్ని కాంక్షిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ది చెందకుండా 5 ఏళ్లు కాలయాపన చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఉదయిస్తున్న సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సూర్యకాంతిని ఆపటం అనేది చంద్రబాబు నాయుడు కాదు కదా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో చాలామంది ఇవాళ వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగాను లేకపోతే పార్టీలు వివిధ పార్టీ నాయకులు చాలామంది వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఓటేమని. ఎవడి తరం కాదు. దేశం అంతా ఒక పక్క నుంచున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క నుంచుంటే జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైనటువంటి మద్దతుని ఇవాళ ఓట్లను వేసే కార్యక్రమాన్ని ప్రజలు తీసుకోబోతా ఉన్నారు. నగరాలు శారదా స్కూల్ పూర్వ విద్యార్థి సిహెచ్ వెంకటేష్ 17+4 నేషనల్ T20 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ పి భారతీవాణి క్రీడాకారుడు వెంకటేశ్వరులను ఘనంగా సత్కరించారు. ఏపీ అమరావతి క్రికెట్ అసోసియేషన్ తరపున తమ పాఠశాల పూర్వ విద్యార్థి 17+4 నేషనల్ T20 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆడే అవకాశం లభించడం అభినందనీయమని శారదా స్కూల్ డైరెక్టర్ పి భారతీవాణి పేర్కొన్నారు. క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైన క్రీడాకారుడు సిహెచ్ వెంకటేష్ ను ఘనంగా సత్కరించారు. పేదరికం నుంచి వచ్చిన క్రీడాకారుని తాము ప్రోత్సహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో భారతదేశం గుర్తించే విధంగా వెంకటేష్ రాణించాలని ఆమె ఆకాంక్షించారు. 100 మంది పార్టిసిపేట్ చేస్తే దానిలో 7 సెలెక్ట్ చేయడం జరిగింది. అమరావతి క్రికెట్ అసోసియేషన్ తరఫున సిహెచ్ వెంకటేష్ అనే మా పూర్వ విద్యార్థి సెలెక్ట్ అవడం మాకు గర్వకారణం. సిహెచ్ వెంకటేష్ చాలా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాడండి. వాళ్ళ అమ్మ నాన్న కూలికి వెళ్ళి డైలీ వేస్కి వెళ్ళి లైఫ్ లీడ్ చేస్తున్నారు. అతనికి కనుక మంచి ఎంకరేజ్మెంట్ ఉంటే మన ఇండియా తరఫున ఆడి మంచి పేరు మరొక ధోని లాగా తయారవగలడని నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా మనందరం మేమే కాకుండా బయట ఇంకెవరైనా అతన్ని ఎంకరేజ్ చేసి అతన్ని ఇండియా తరఫున ఆడించాల్సిందిగా కోరుకుంటున్నాను. గుంటూరు తూర్పులో బీజేపీ అభ్యర్థి నేరెళ్ల సురేష్ విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ఈరోజు సీతారామనగర్, అరుంధతి నగర్, ఎన్టీఆర్ కాలనీలో ఇంటింటా ప్రచారం సాగించారు. ప్రధాని మోడీ ప్రగతి పాలన చూసి ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేయాలని తూర్పు బీజేపీ అభ్యర్థి నేరెళ్ల సురేష్ పిలుపునిచ్చారు. బీజేపీ శ్రేణులతో కలిసి 52వ డివిజన్లో ఇంటింటా ప్రచారం సాగించారు. నవ్యాంధ్ర అభివృద్ధికి ఇతోధిక సాయం చేస్తూ సంక్షేమ పథకాలు అందిస్తున్న బీజేపీని ప్రజలు బలపరచాలన్నారు. ఈ నెల 11న జరిగే పోలింగ్లో కమలం గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని నేరెళ్ల సురేష్ కోరారు. అని చెప్పి రకరకాలుగా ప్రలోభ పెడుతున్నారు. మీరు వీళ్ళందరికీ మనం తగిన గుణపాఠం చెప్పాలంటే బీజేపీకి ఓటేసి గెలిపించాలి. మమ్మల్ని గెలిపించి మేము చేసే అభివృద్ధిని మీరు ఉపయోగించుకోవాలి. మేము గెలిచిన వెంటనే 100 రోజుల్లో ప్రజల సమస్యలు తీరుస్తాం. ఈ నెల 11వ తేదీన పోలింగ్ విధి నిర్వహణపై సెక్టార్ అధికారులకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శేషర్ అధికారులకు దిశానిర్దేశనం చేశారు. పోలింగ్ బూతుల్లో ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్
ప్రెసిడింగ్ అధికారులు అంకిత భావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ శశిధర్ ఆదేశించారు. ఈ నెల 11న ఉదయం 8 గంటల్లోపు పోలింగ్ ప్రారంభించాలని సూచించారు. ఈవీఎంలలో ఓటరుకు ఓటును ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పరిశీలించి అనుమతించాలన్నారు. ఏజెంట్లకు అనుమతులు, వారు పాటించాల్సిన నిబంధనలను పక్కాగా పర్యవేక్షించాలని సెక్టార్ అధికారులకు కలెక్టర్ శశిధర్ సూచించారు. మీకు జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈవీఎంస్ డిఫెక్టివ్ రావడం స్టార్ట్ అయిన తర్వాత లేదా రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది, మధ్యలో ఆగిపోయింది, బ్యాటరీలో రకరకాల కండిషన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ 2 pages ఆర్ రిగార్డింగ్ దట్. ఈ రెండు ఎక్కడో మధ్యలో ఇన్ బిట్వీన్ ద లైన్స్ అడుగుతారు. 5 and 6 pages. Lakshmi, these are the most probable situations which you will first ever mock poll క్లియర్ అయిన తర్వాత ఇటువంటి ఏమన్నా డిఫెక్టివ్ కానీ రీప్లేస్మెంట్ ఈవీఎంస్ చేయాలంటే ఏం చేయాలి? గుంటూరు వంటల్లో జనసేన తూర్పు అభ్యర్థి జియావుర్ రెహమాన్ రోడ్ షో నిర్వహించారు. కార్యకర్తలు అభిమానులతో బైక్ ర్యాలీ సాగించారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యాన రాష్ట్రంలో గుంటూరు తూర్పులో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తోందని జనసేన తూర్పు అభ్యర్థి జియావుర్ రెహమాన్ అన్నారు. జనసేన శ్రేణులతో కలిసి బస్టాండ్ నుండి ఆటోనగర్, అలాగే పొన్నూరు రోడ్, సంగడిగుంట రోడ్, జిన్నా టవర్ సెంటర్, ఓల్డ్ క్లబ్ రోడ్లలో భారీ బైక్ ర్యాలీ సాగించారు. ఈ సందర్భంగా జియావుర్ రెహమాన్ మాట్లాడారు. పాలన మారాలనే పవన్ కళ్యాణ్ రావాలని యావత్ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ నెల 11న జరిగే పోలింగ్ లో గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి తనను గెలిపించాలని రెహమాన్ అభ్యర్థించారు. జనం స్వచ్ఛందంగా వచ్చి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో తప్పకుండా మన గెలుపుకు నాందిగా, మన గెలుపుకు ఒక ప్రపంచంలో కనపడుతుంది. తప్పకుండా గెలుస్తున్నాం. జనసేన పార్టీ అధికారంలో వస్తుంది. మేము 25,000 పైసలు ఓటుతో గెలుస్తామని చెప్పడం ఇది ఒక నాంది. స్వచ్ఛందంగా ఈ కుర్రోళ్ళందరూ, మన యువకులు, పెద్దవాళ్ళందరూ బైక్ ర్యాలీకి పాల్గొని ఈ ర్యాలీకి వచ్చేసిన అందరూ నా కృతజ్ఞతలు తెలుస్తున్నాను. అందరూ దయచేసి గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తానని ఆశిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు పెన్షనర్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావును ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలోని అన్ని సంఘాల్లో పటిష్టమైన సంఘం పెన్షనర్ల సంఘమేనని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని వారు తెలిపారు. నేను అనుకోవడం ఇప్పుడు రాష్ట్రంలో అన్ని సంఘాల కంటే స్ట్రాంగ్ సంఘం ఏదంటే పెన్షనర్. సంఖ్య రీత్యా కానీ, అటెండెన్స్ రీత్యా కానీ, మొబిలైజేషన్ రీత్యా కానీ ఇప్పుడు ఎలా చెప్తున్నారు కదా, నేను 42వ సమావేశాలు డబ్బు వసూలు కానీ, జనం రావటం కానీ, ధర్నా చేయాలన్నా పెన్షనర్లే ముందు వస్తున్నారు. అసలు ఉద్యోగులు చాలా లేటుగా వస్తున్నారు. మనం చూస్తున్నాం. అంటే ఆ పాతకాలం కమిట్మెంట్ మీ అందరిలో ఏంటంటే ఉద్యోగ బాధ్యతలు బాగా చేశారు. ఇప్పుడు ఆ పాతకాలం కమిట్మెంట్ మన యూనియన్, దీని ద్వారా మనం కాపాడుకోవాలని. విభిన్న ప్రతిభావంతులకు ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలుగు తమ్ముళ్లు పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులు అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిందిగా రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కోరారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అభివృద్ధికి, సంక్షేమాన్ని కొనసాగించడానికి మీ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆ విభిన్న ప్రతిభావంతులు ఓటు వేయటానికి వారు వెళ్ళే బూతుల్లో వారికి తప్పనిసరిగా ఏదైతే వీల్ చైరు, అదేవిధంగా ర్యాంపు కూడా ప్రతి బూతులో కూడా నిర్మించి రేపు ఎన్నికల రోజున దాన్ని అమలు చేస్తారు. దాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కూడా నేను ఎన్నికల కమిషన్ వారిని కోరుతా ఉన్నాను. బీజేపీకి చెందిన కొందరు నాయకులు వైఎస్ఆర్సీపీకి నగదు అందించేందుకు ఢిల్లీ నుండి వచ్చారని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించకపోయినా పర్వాలేదు కానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిచే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడిని ఓడించటమే ప్రధానమైన లక్ష్యం. చంద్రబాబు నాయుడిని ఓడించాలంటే వైకాపాకి ఓటు వేయాలి. డబ్బు సంచులతోటి బీజేపీ వాళ్ళు ఇక్కడ దిగి తమ పార్టీకి ప్రచారం చేసుకోకుండా, డబ్బు సంచులను తమ పార్టీ వాళ్ళకి ఇవ్వకుండా
జగన్మోహన్ రెడ్డికి అందజేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడిని ఓడించటమే ఒక ఎజెండాగా పెట్టుకొని ఢిల్లీ నుంచి డబ్బు సంచులు వచ్చాయి, ఢిల్లీ నుంచి పెద్దలు వచ్చారు, ఇక్కడే కూర్చొని వాళ్ళు ఈ డబ్బు పంపిణీలో ఉన్నారు. మరో ప్రధానమైన అంశం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ నేతలు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా వ్యవహరిస్తున్నారు. పత్రికల యొక్క నోళ్ళు నొక్కే పీక నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే ముస్తఫా ఈరోజు గుంటూరు తూర్పులో ఇంటింటా ప్రచారం సాగించారు. ఈ నెల 11న జరిగే పోలింగ్లో తనకు మరోసారి ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో రాజన్న పరిపాలన రావాలంటే ప్రజలంతా జగన్ను సీఎం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ తూర్పు అభ్యర్థి ముస్తఫా కోరారు. పార్టీ నేతలు షౌకత్, సంకూరు శ్రీనివాస్తో పాటు పార్టీ శ్రేణులతో కలిసి 14, 15వ డివిజన్లో రోడ్ షో నిర్వహించారు. అలాగే సంగరగుంట, ఎల్ఆర్ నగర్, రెడ్డి బజార్, మాంచెస్టర్ రోడ్, గాంధీనగర్లలో ఇంటింట ప్రచారం సాగించారు. ఈ నెల 11న జరిగే పోలింగ్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ముస్తఫా అభ్యర్థించారు. 5 సంవత్సరాలకి 20 లక్షల రూపాయలు అందే విధంగా ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నవరత్నాలకు సంబంధించి ప్రతి పేదవాడికి అందే విధంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. అందుకనే రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటున్నారు అన్నమాట. టీడీపీలో వయసులకు తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని కాంగ్రెస్ నేత బిజినేపల్లి రాధా తెలిపారు. ఈ నేపథ్యంలో మద్దాలగిరి పశ్చిమ నుంచి సిద్ధా రాఘవరావు ఒంగోలు పార్లమెంట్ నుంచి బరిలో దిగుతున్నారని ఆరోపించారు. జగన్ వస్తే రాయలసీమ రౌడీజం పెరుగుతోందని ఆరోపిస్తున్న సీఎం చంద్రబాబు రాయలసీమ వాసే కాదా అని ప్రశ్నించారు. మద్దాలగిరి అనే అతను 1 టౌన్లో 5 సంవత్సరాలు అతను వ్యాపారం మానుకుని అన్నీ మానుకుని వచ్చి ఇక్కడ ఎంతో ఖర్చు పెట్టుకుని ఇక్కడ క్యాన్వర్స్ చేయించావు. టీడీపీ తరఫున అతను తిరిగాడు పాపం, ఎండనక వాననక. అతన్నేమో తీసుకొచ్చి 2 టౌన్లో పెట్టావు. 2 టౌన్లో పెట్టావు, బాగానే ఉంది. నువ్వేమన్నా నీ సామాజిక వర్గం చేత ఏమైనా చేపిస్తున్నావా? ఒక్కళ్ళు చేయటంలా. అక్కడ ఒంగోలులో చూస్తే సిద్ధా రాఘవరావు గారు మావాడు, అతను నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమంటే కాదని చెప్పి ఎంపీ టికెట్ ఇచ్చావు. అంటే మా వాళ్ళిద్దరిని బలి చేయడానిక మీరు? నేను చెప్తున్నా, ఇవాళ వాళ్ళిద్దరు కనుక ఏదైనా ఓడిపోతే అది నువ్వే బాధ్యుడు అవుతావు. మా కులానికి చేసిన ద్రోహం అవుతుంది నీది. అది మాత్రం గుర్తుపెట్టుకో నేను చెప్తున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సవరం రోహిత్ విస్తృతంగా ప్రచారం సాగించారు. ఈ రోజు పొట్టిశ్రాములు నగర్లో ఇంటింటా పర్యటించి హస్తం గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని కోరారు. గత కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ది తప్ప గుంటూరులో టీడీపీ చేసింది శూన్యమని పశ్చిమ కాంగ్రెస్ అభ్యర్థి సవరం రోహిత్ అన్నారు. గుంటూరును గుంటలూరుగా మార్చిన ఆ పార్టీకి బుద్ది చెప్పాలని కోరారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల తరపున నేడు అభ్యర్థులుగా గుంటూరుకు వచ్చిన మాజీ అధికారులను నమ్మవద్దని సూచించారు. స్థానికుడిగా ప్రజాసేవలో ఆది నుండి కృషి చేస్తున్న తనకు ఈ నెల 11న జరిగే పోలింగ్లో ఓటేసి గెలిపించాలని రోహిత్ అభ్యర్థించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈరోజు మెడికల్ రిప్రజెంటేటివ్స్ నగరంలో ర్యాలీ నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయండి అనే నినాదంతో సంజీవని కాంప్లెక్స్ నుంచి జీజీహెచ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జీజీహెచ్ వద్ద మానవహారం చేపట్టారు. పేదలకు వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు. అంటే మనకు ప్రజల్లో వాళ్ళ జేబుల్లో నుంచి ఖర్చు పెట్టుకునే సిచ్యువేషన్ అయిపోయింది వైద్యాని కోసం అనేసి. ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు అనేసి అంటే 67.78% ఖర్చు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ప్రపంచ దేశాల ద్వారా దీనికి కంపేర్ చేస్తున్నాం అనేసి అంటే మనం ఇక్కడ ప్రపంచ దేశాలు అన్నిట్లో యావరేజ్గా ఇట్ ఈస్ 18% మాత్రమే. 18%కు మనం 67.7% ఖర్చు పెడుతున్నాము. సో ఆ సిచ్యువేషన్లో వచ్చినప్పటికీ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ దీని మీదకి మాత్రం ప్రచారం అనేది అసలు జరగట్లేదు. భారతదేశ వ్యాప్తంగా కూడా దీని గురించిన ప్రచారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ టి సేవకుమార్ ఈరోజు గుండారావుపేట నగరంపాలెంలో పర్యటించారు. అవినీతితో భ్రష్టుపట్టిన రాజకీయాలను మార్చాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలు మంచి చెడులు విచక్షణతో ఆలోచించి విజిల్ గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.